హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాము. అదేవిధంగా డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ కానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ఎడిట్ చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతున్నాయి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కూడా మీకు అందించబడతాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్, ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సి షెడ్యూల్పై స్పష్టత ఇవ్వాలి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్పై అధికారులు అయితే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైనటువంటి రామ్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూలై 15 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు రోజువారీ పూర్తి షెడ్యూల్ ప్రకటించలేదని పేర్కొన్నారు. పరీక్షలకు ఇంకా నెల రోజులు సమయమే ఉండడంతో పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే స్పష్టత అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. డిఎస్సి షెడ్యూల్ని ప్రకటించకుండా అధికారులు తాత్సార్యం చేస్తున్నారని, అభ్యర్థులు గందరగోళం ఏర్పడుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా ముగియనుండడంతో డిఎస్సిపై స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపుగా డిఎస్సి షెడ్యూల్ అనేది ఇప్పుడు మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా మరి ఎక్స్టెండ్ అవుతుందా లేదా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. చాలామంది వాట్సాప్లలో ఒక మెసేజ్ అయితే తిరుగుతుంది. ఏమంటే గ్రూప్ 4కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంది, పోస్ట్ పోన్ చేస్తారు అని ఒకటి వాదన. ఇంకోటి ఏంటంటే ఇంకా షెడ్యూల్ ఇవ్వలేదు కదా, సో డిఎస్సి అప్లికేషన్ అంటే డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తే, సో డిఎస్సి అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే మాత్రము చెప్పలేము, అంటే డిఎస్సి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ డిఎస్సి అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయకపోతే జూన్ 20 వరకే ఉండి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయకపోతే సో మీకు జూలై 15 నుంచే మీకు షెడ్యూల్ అనేది పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జూన్ 20 కాకుండా అప్లికేషన్ ఇంకో 10 డేస్ ఎక్స్టెండ్ చేస్తే మాత్రము సో ఈ షెడ్యూల్ అనేది మారే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే మారినా మారకున్నా మీరైతే జూలై 17కి ఎగ్జామ్స్ ఉన్నాయని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి, ఓకేనా? లేకుంటే మళ్ళీ మనము రెస్ట్ తీసుకుంటే లాస్ అయిపోతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రాని డిఎస్సి షెడ్యూల్, చాలామంది అభ్యర్థులు అయితే షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రమోషన్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటిలో జత చేయాలని కూడా డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ ప్రక్రియ వల్ల కొత్తగా ఏర్పడే 9,000 ఉపాధ్యాయ ఖాళీల ప్రస్తుతం ఉన్న డిఎస్సి నోటిఫికేషన్కు జత చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, సో ఎన్నికల్లో పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వము 5,089 టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్కు కొత్త ప్రభుత్వం మరో 6,000 టీచర్ పోస్టులు మాత్రమే జత చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. గత 8 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ కాలేదు. 33 జిల్లాల వారీగా చూస్తే ఇప్పుడు వచ్చిన డిఎస్సిలో స్వల్ప సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. ఎడ్జిటి పోస్టులు అయితే కూడా చాలా జిల్లాల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు చేపట్టినటువంటి టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ వల్ల కొత్తగా ఏర్పడనున్న 9,000 కొత్త పోస్టులను ప్రస్తుత డిఎస్సిలో నోటిఫికేషన్లో జత చేయాలి. తద్వారా లక్షలాది అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా టీచర్లు అందుబాటులో ఉంటారని వారు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఒక 9,000 ఖాళీలు అయితే ఏర్పడుతున్నాయి. దాంట్లో లాంగ్వేజ్ పండిట్కి సంబంధించినటువంటి ఒక 5,000 ఖాళీలు ఏర్పడ్డాయి. అదేవిధంగా మన ఎడ్జిటికి సంబంధించినటువంటి దాదాపు ఒక 3,000 to 4,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని ఈ డిఎస్సిలో ఒకవేళ యాడ్ చేస్తే చాలా మందికి అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి తప్పకుండా ఈ యొక్క వేకెన్సీస్ని ఈ యొక్క డిఎస్సిలో కలపడం ద్వారా చాలామంది అభ్యర్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసిన వారైతే అవుతారు. సో ఇంకా రాని డిఎస్సి షెడ్యూల్, పరీక్షలకు వ్యవధి ఇక నెల రోజులే ఉంది. మొత్తానికి నెల రోజులే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చెప్పాను కదా ఆల్రెడీ, జూన్ 20కి ఒకవేళ అప్లికేషన్ ఎక్స్టెండ్ అయితే సో జూలై 17కి సంబంధించినటువంటి ఆ డిఎస్సి ఎగ్జామ్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి. ఒకవేళ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండ్ కాకుంటే
సో అదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం మిత్రమా, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అప్లికేషన్లో ఎడిట్ కానటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయి, కమ్యూనిటీ కావచ్చు, ఇంకా పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, అవి ఏమైతే ఎడిట్ అవుతలేవో అవి మీరు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి. హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ వారు ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. మీ అప్లికేషన్స్ అన్నీ తీసుకెళ్ళండి, మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, మీరు ఏమైతే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ వెళ్ళి ఎడిట్ చేసుకోండి. టెన్షన్ పడకండి. మీకు ఏదైతే ఎడిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ పెట్టాలి, ఓసీఆ పెట్టుకున్నారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. సో మీరు ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ డిఎస్సి ఆఫీస్లో కలవండి. మీకు మీ యొక్క అప్లికేషన్లో వారు ఎడిట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, కొందరు క్యాస్ట్ కావచ్చు, కొందరు పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఏం మిస్టేక్స్ ఉన్నా, ఏమైతే ఎడిట్ అవుతలేవో అవన్నీ మీరు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో మెయిల్ ద్వారా చేయమంటున్నారు సార్. మెయిల్ ద్వారా చేస్తే కావచ్చు, కాకపోవచ్చు, వారు మెయిల్ చూడొచ్చు, చూడకపోవచ్చు. అదే మీరు వెళ్ళి పర్సనల్గా చేసుకుంటే ఆ పని అయిపోతుంది. సో మీకు టెన్షన్ ఫ్రీ అవుతుంది, చదువుకోవడానికి ఈజీ అవుతుంది. లేకుంటే ఆ టెన్షన్ తోటి చదవడం అనేది పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి నేను చెప్పినట్టు మీరు డిఎస్సి ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ హైదరాబాద్లో ఉంది ఈ ఆఫీసు. లేకుంటే మీరు గూగుల్లో డిఎస్సి ఆఫీస్ అని కొడితే మీకు డైరెక్ట్ మ్యాప్తో సహా మీకు ఫోటో కూడా వస్తుంది ఆఫీస్ది. సో ఈజీగా మీరు అక్కడికి వెళ్ళవచ్చు. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, డిఎస్సిలో తెలుగు మీడియం ఒక డిస్టిక్లో అప్లై చేసి ఇంకోటి ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మీకు పోస్టులు ఉన్నాయి అనిపిస్తే నాన్ లోకల్లో చేసుకోండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. రెండు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి అప్లికేషన్లో డిఎడ్ యొక్క అడ్మిషన్ డేట్ అడుగుతున్నారు. ఎప్పుడు అడ్మిషన్ అయ్యారని అడుగుతున్నారు. సో మీకు గుర్తుంటే ఒక డేట్ వేయండి, లేకుంటే అకాడమిక్ ఇయర్ అయితే ఉంటుంది కదా, అకాడమిక్ ఇయర్ 2015 నుంచి 2017. సో డేట్ మీకు గుర్తున్న డేట్ వేసుకోండి. ఎప్పుడు అడ్మిషన్ అయ్యాలో, ఆగస్టా, సెప్టెంబరా, ఏదో ఒక డేటే, అంత పర్టికులర్గా ఏం చూడరు, టెన్షన్ తీసుకోకండి. సో మొత్తానికైతే 2015 అని ఇస్తారు. సో మొత్తానికి మీకు నాకు తెలిసినంత వరకు డిప్లొమా కోర్సులో మనం ఇచ్చినటువంటి టీసీ రిటర్న్ ఇస్తారు. మనకు సపరేట్గా టీసీ అనేది ఇవ్వడం అనేది జరగదు. సో మీరు ఒక ప్రొవిజనల్ లిస్ట్, ఒకసారి ప్రొవిజనల్ మెమో ఉంటుంది కదా మనకు, దాంట్లో ఒకసారి చూడండి, డేట్ ఏమన్నా మెన్షన్ చేసి ఉండొచ్చు. లేకుంటే దాంట్లో కూడా నాకు తెలిసి అకాడమిక్ ఇయర్ ఉంటుంది. ఉంటే మాత్రం మీకు గుర్తున్న డేట్ వేసుకోండి, మంత్ వేసుకోండి, అకాడమిక్ ఇయర్ కరెక్ట్ వేసుకోండి, ఏ ఇయర్ అనేది. సో మీరు అంతా టెన్షన్ పడకండి, కరెక్ట్ డేట్ తెలియదు సార్ నాకు ఎట్లా అని, ఏమి ఇబ్బంది ఉండదు, అస్సలు టెన్షన్ పడకండి. మీకు అకాడమిక్ ఇయర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏడాది నుంచి జాబ్ క్యాలెండర్ యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం. ఇక ఏ సంవత్సరం ఖాళీలు ఆ సంవత్సరంలోనే భర్తీ చేయనున్నారు. సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. యూపీఎస్సీ కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం. 2 నెలల కిందే ప్రకటించాలనుకున్న ఎలక్షన్తో లేట్ కావడం అయితే జరిగింది. మనకు తొందరలోనే జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. సో అది రావడం ద్వారా మనకు ఏ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది, డేట్తో సహా దాంట్లో చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రిపరేషన్కి ఈజీగా అవుతుంది. సో మనం ప్రిపేర్ కావడానికి కూర్చొని, మనం ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందో సో 6 మంత్స్ బిఫోర్ లేదా 1 ఇయర్ బిఫోరే మనము కూర్చొని చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది. సో జాబ్ క్యాలెండర్ రావడం అనేది సంతోషదగ్గమైన విషయమే, కానీ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. రైట్. ఇక ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.